వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. సో ఇప్పుడే ధూమ్ధామ్ ఫిల్మ్ అయితే వాచ్ చేసేసి వచ్చేసాను. అండ్ ఈ ఫిల్మ్లో లీడ్ రోల్స్ వచ్చేసి చేతన్ అలానే హిబా పటేల్ అండ్ డైరెక్టర్ వచ్చేసి మచ్చా సాయి కిషోర్ గారు. అండ్ స్టోరీ దగ్గరకు వచ్చేసి మచ్చా సాయి కిషోర్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ స్టోరీ గురించి చెప్పాలి అంటే తన కొడుకుకి తండ్రి అంటే చాలా ఇష్టం అండ్ తండ్రికి కూడా కొడుకు అంటే చాలా ఇష్టం. అండ్ వీళ్ళిద్దరి బాండింగ్ మధ్యలో, వీళ్ళిద్దరి ప్రేమ మధ్యలోకి ప్రేమ పేరుతో మరో అమ్మాయి ఎంటర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే కాన్సెప్ట్. సో స్టోరీ దగ్గరకు వచ్చేస్తే అయితే ఇది యాజ్ యూజువల్ ఒక బేసిక్ స్టోరీ, ఎప్పుడూ ఉన్నటువంటి ఒక కామన్ స్టోరీని వీళ్ళు తీసుకున్నారు. బట్ ఈ సినిమాలో ఎటువంటి కొత్త కాన్సెప్ట్ని అయితే క్రియేట్ చేయలేదు. యాజ్ యూజువల్ స్టోరీని అయితే మూవీ రూపంలో చూపించారు. ఈ కొత్తగా అయితే ఏమీ క్రియేట్ చేయలేదు. అండ్ సినిమాలో హైలైట్ పాయింట్ ఏంటి అంటే వెన్నెల కిషోర్ గారు ఆయన కామెడీ టైమింగ్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సినిమాలో ఎక్కడ కూడా బోర్ అనేది రాకుండా, ల్యాగ్ అనేది లేకుండా వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగా పేలింది. అండ్ హీరో యాక్టింగ్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం హీరో యాక్టింగ్ ఇంకాస్త ఇంప్రూవ్ చేసుంటే బాగుండేది అని చెప్పేసి అయితే అనిపించింది. హీరో ఇంతకుముందు సినిమాలో కూడా ఇటువంటి టాక్స్ అయితే మనం విన్నాము. ఈసారైనా ఇంప్రూవ్ చేసుకుని ఉంటే బెటర్గా ఉండేదేమో. అండ్ యాక్టింగ్ కాస్త ఇంప్రూవ్ అవ్వాలి, డైలాగ్ డెలివరీ ఇంప్రూవ్ అవ్వాల్సింది, డ్యాన్స్ ఓకే యావరేజ్ అనే విధంగా ఉంది. అండ్ ఫైట్స్ కూడా పెద్దగా హైప్ను అయితే క్రియేట్ చేయలేదు. హీరో యాక్టింగ్ ఇంకాస్త బాగా చేస్తే బాగుండేది ఏమో అని చెప్పేసి అనిపించింది. అండ్ హిబా పటేల్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం చాలా మంచిగా యాక్టింగ్ చేసింది. యాజ్ యూజువల్గా క్యూట్గా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ మూలంగానే సినిమాని కాస్త కూస్తూ వాచ్ చేసే విధంగా అయితే ఉంది. సినిమాలో కాస్త ల్యాగ్ అయితే ఎక్కువ ఉంది. ఫ్యామిలీ డ్రామా అని చెప్పేసి అయితే అన్నారు. బట్ ఎమోషన్స్ పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇక వేరే యాక్టర్స్ అందరూ కూడా లైక్ సాయి కుమార్ గారు అండ్ వేరే యాక్టర్స్ కూడా లైక్ సాయి కుమార్ గారు, గోపారాజు అండ్ పృథ్వీరాజ్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా అయితే సినిమా ఓకే. హీరో కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంటే ఇంకాస్త బాగుండేది. ఓవరాల్గా అయితే ఓకే, సినిమా అయితే వన్ టైం వాచ్ అని చెప్పేసి అనొచ్చు. అండ్ ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 1.5.